నేడు పాగా గమేగా అల్లేసావే హాయితీగా గమేగా పయనం ఇంక ముందుకేగా ఇలాగే 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 ఎటైపో వెళ్ళాలి అంటూ మనసులాగే అలాగే 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 అంటూనే లేదు ఏది ముందులాగే ఇవాళే 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 కళ్ళల్లో కళ్ళల్ని నువ్వు పైకి లాగే సరేలే సరేలే ఘా అన్నానులే మేఘా నమస్కారం. స్టార్ మహిళ 2900+. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? అఖిల. హాయ్ సుమా, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను అఖిల. నా పేరు అఖిల, నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. Very అండ్ good. మై హాబీస్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ షటిల్. Okay. సాయి కృప. హాయ్ సుమా హాయ్. అనే ఛాన్స్ మాకు ఎప్పుడు ఇస్తావు అక్క? ఎప్పుడు ఇలానే యంగ్ గా అనేసిన తర్వాత ఇంకా ఛాన్స్ ఏంటి? లేదక్క, నేను ఇలా ఇప్పుడు అన్నది మరి అంకుల్ అని అన్నావా నువ్వు? లేదక్క, ఎందుకు పచ్చమని నాకన్నా ఒక వయసు చిన్నదానివి అంతే. లేదు, అలా యంగ్ ఈ మాత్రానికి ఆంటీ అనేయాలా? అంత యంగ్ మీరు ఎలా ఉండగలుగుతారు? బిస్కెటా? లేదక్క, అస్సలు ఈ కాదు. మధ్య ఎక్కువ తినొద్దని డాక్టర్లు చెప్పారు. ఏం చదువుకుంటున్నా? నేను విప్రోలో జాబ్ చేస్తున్నానక్క. నా పేరు సాయి కృప, హైదరాబాద్ నుండి వచ్చాను. హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. టాకింగ్. ఏమిటమ్మా పేరు? గ్లోరీ ఫ్లారెన్స్. హాయ్. చాలా లావతులు సావతులు అన్ని కలిపి నీ పేరులో ఉంటాను. నా పేరు గ్లోరీ ఫ్లోరెన్స్. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ డాన్సింగ్, లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. స్వరూప. హాయ్ అక్క, హాయ్. విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు స్వరూప, నేను బాగా వంట చేస్తాను. ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతాను. వెరీ గుడ్. ప్లీజ్ హగ్. రండి తీసుకొని ఇంకో ముగ్గురికి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ టూ. థ్యాంక్ యూ. పరిచయాలు అయిపోయి రౌండ్లు మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సాయి కృప, నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు నన్ను ఏమైనా అడుగుతావా? నేనే అడిగానా? అక్క, నా కోసం ఒక డాన్స్ చేస్తారా అని అడగలేరు, ఎందుకంటే చాలా డాన్స్ చేసి చూసాను. మీ యాంకరింగ్ తెలుసు, మిమ్మల్ని ఏం అడగలేను, అడిగేంత గొప్పదాన్ని కాదు. మీ ముందు పర్ఫామ్ చేస్తున్నా, అందుకే చాలా చాలా హ్యాపీ. బిస్కెట్ మాత్రం కాదు, ఐ హేట్ బిస్కెట్. ఏమైనా సరే చెప్పాల్సిందంతా చెప్పి నేను చెయ్యట్లేదు అంటుంది. కొంపదీసి ఆ పెళ్లి మండపంలో హలో నేను చేసుకుంటాను అనుకుంటున్నావా? చేసుకొని వెళ్ళి పని చూడు అంటావా? అనక్క అసలు. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేరక్క, వెతుకుతున్నా. పెళ్ళయిందా? లేదక్క. ఓ రెండు కాలేదా? బిస్కెట్. ఓకే. వెతుకుతున్నారా? ఎవరు? నువ్వా మీ అమ్మ నాన్న? అమ్మ నాన్న వెతుకుతున్నా. ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావు? సూర్య లాంటి హస్బెండ్ కావాలి. జ్యోతిక తీసేసుకుందిగా. సూర్య లాంటి అన్నాను, సూర్య అనలేదు. సూర్య సూర్య లాంటి లాంటి అంటే లాంటి అంటే అంటే సూర్య లాంటి క్యారెక్టర్ ఉండాలి, విమెన్ కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు ఎలా తెలుసా ఆయన అంత ఇస్తారని? అంటే స్టేజ్ పైన మాట్లాడేప్పుడు చూసాను, అంటే తెలుసుకోను. లైవ్ గా తెలియదు కానీ ఇంటికి వెళ్ళి చూసావా ఎప్పుడైనా? లేదక్క, చూస్తే తెలిసిపోద్ది నాకు అలా కొన్ని ఓకే. కొన్నదా తెలిసిపోతూ ఉంటాయి అంతే. కొన్నలా తెలిసిపోతూ ఉంటుంది. నీకు సూర్య తప్ప ఇంకెవరు అలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అనిపించలేదా? సూర్య కన్నా ఎక్కువ ఇస్తున్నట్టు ఎవరు అనిపించలేదు. స్వరూప మీరండి? మా ఆయన లాంటి హస్బెండే కావాలి, ఎందుకంటే పెళ్ళయింది. మై గాడ్, Sorry. నిజంగా ఇది చాలా ప్రపంచ వింత. మళ్ళీ వాళ్ళ ఆయన లాంటి ఇంకో ఆయన. నువ్వు అనుకున్న అలాంటి ఆయనే వచ్చాడా? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్ ఏంటి పాపం, ఆయన కష్టపడి ఆయన వస్తే. ఆ, అంటే బాగా అర్థం చేసుకుంటారు, బాగా చూసుకుంటారు. ఏ విషయంలో? షాపింగ్ విషయంలోనా? నో మోర్, అసలు తీసుకునే వెళ్ళారు. అవునా? షాపింగ్ జస్ట్ ఏటీఎం కార్డ్ Best అసలు. నువ్వు గ్లోరీ ఫ్లారెన్స్? అక్క నాకు సుడిగాలి సుధీర్లా. ఓ మై గాడ్. హస్బెండ్ కావాలనుకుంటున్నా. ఎందుకు నీకు సుడిగాలి సుధీర్ ఇష్టం? ఐరన్ చేసిన హెయిర్ బాగుంటది. అవునా? మన రోజు ఐరన్ చేయక్కర్లేదనా? ఆ, సుధీర్ చూసావా నువ్వు? నీకు అసలు నువ్వేమో ఆహనా పెళ్ళంట అని రష్మిన్ చేసుకున్నావు. సో నీకు సుడిగాలి సుధీర్ కావాలా? సుధీర్ అయితే ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు ట్రై చేసుకోవచ్చు. ఓకే. అఖిల? ఆల్రెడీ ఫిక్స్ అయింది అవునా? ఎవరితో? అబ్బాయితోనే. పేరు చెప్పవా? పేరు దినేష్. ఓకే. ఏం చేస్తుంటారు? షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్సే ఉన్నాయా? ఇంకేంటి అసలు? ఏ అమ్మాయికైనా కలర రాకుమారుడు అంటే షాపింగ్ మాల్స్ ఓనర్ అయి ఉండాలి అంతే. హ్యాపీగా మీ షాపింగ్ మీరే చేసుకోండి అమ్మా, డబ్బులు ఇవ్వక్కర్లేదు. సరే సాయి కృప, రెడీయా? రెడీ అక్క. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈగో సినిమాలో హీరో ఎవరు? సుడిగాలి సుధీర్. వేటిని పేర్చి కట్టగడితే చీపురు అవుతుంది? కట్టె పుల్లలు కాదు. ఏప్రిల్ 1 తర్వాత ఏ తేదీ? 10.
చాక్ పీస్ పొడితో ఏం చేస్తారు? పండ్లు గీరుకుంటారు. సింహం బలపం ఎప్పుడు తింటుంది? పిచ్చెక్కినప్పుడు. దినపత్రిక ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 100 రోజులు ఒకసారి. వాసుకి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. చిల్లీస్ ని తెలుగులో ఏమంటారు? వంకాయ. ఈగో సినిమాలో హీరో ఎవరు? సుడిగాలి సుధీర్. సుధీర్ నీకు ఇవాళ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది సుధీర్. ఒకసారి ఇట్లా ఇట్లా అనుకో. వేటిని పేర్చి కట్టగడితే చీపురు అవుతుంది? రాళ్ళు. పుల్లలు అనేసావు నువ్వు అప్పుడు. అమ్మే ఏప్రిల్ 1 తర్వాత ఏ తేదీ వస్తుంది? క్వశ్చన్ అర్థం 10. కాదక్క. చాక్ పీస్ పొడితో ఏం చేస్తారు? పళ్ళు గీరుకుంటారు. పళ్ళు గీక్కుంటారంట. ఓకే. సింహం బలపం ఎప్పుడు తింటుంది? పిచ్చెక్కిన. పిచ్చి పట్టినప్పుడు. దినపత్రిక ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 100 రోజులకి. వాసుకి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. చిల్లీస్ ని తెలుగులో వంకాయ అంటారు. 7 రాంగ్ 70 పాయింట్స్. జోక్ పొడుపు కదా ఏమైనా చెప్తావా? లేదా ఒక సాంగ్ పాడతాను. పాడు. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతోంది మనసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. సమ్మర్ లో పాడగలిగిన మంచి పాటమ్మా. థ్యాంక్ యూ. ఎండలు ఒక పక్కన మండిపోతూ ఉంటే ఈవిడికి చలి చలిగా అల్లి గిల్లింది. ప్రేమలో ఉండేటువంటి గొప్పతనం అదే. నీతోనే Seasons తో ప్రేమలో సంబంధం ఉన్నా ఉండదు. అక్క. నీ యాంకరింగ్ తో ప్రేమలో ఉన్నా. బాబా వచ్చి నుంచి బిస్కెట్స్. స్వరూప నువ్వు రెడీయా? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీ కూతురికి నువ్వేమవుతావు? చెల్లిని. ఒక్క మొగుడు సినిమాలో హీరో ఎవరు? రజనీకాంత్. బాగా కాలుతున్న ఇడ్లీల్ని దేంతో తినాలి? రాయితో. ఆఫీస్ ని తెలుగులో ఏమంటారు? వంటగది. పిల్లిని దేన్ని వేటాడి తింటుంది? కుక్కని. రాజరథం సినిమాలో ఏ వాహనం ఉంది? గుర్రం. నీ కూతురు నీకేమవుతుంది? చెల్లి. చెల్లి. ఒక్క మొగుడు సినిమాలో హీరో ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్. ఓకే. బాగా కాలుతున్న ఇడ్లీల్ని దేంతో తినాలి? రాయితో. రాయితో. ఆఫీస్ ని తెలుగులో ఏమంటారు? వంటగది. వంటగది. పిల్లి దేన్ని వేటాడి తింటుంది? కుక్కని. కుక్కని. 4 రాంగ్ 40 పాయింట్స్. గ్లోరీ ఫ్లారెన్స్ రెడీయా? రెడీ అక్క. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏనుగు దంతాలు ఏ జంతువుకు ఉంటాయి? పులికి. ఆమ్లెట్ దేంతో వేస్తారు? గడ్డితో. వారానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 2. ఎండలో గిటార్ వాయిస్తే ఏమవుతుంది? చలిగా ఉంటుంది. రంగుల రత్నం సినిమాలో హీరో ఎవరు? రజనీకాంత్. పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది? పోయేటప్పుడు. బాగా ఎండ కొడితే తామర పువ్వు ఏమవుతుంది? వికసిస్తుంది. పల్లి కన్నా బరువుండే ఒక జంతువు? పిల్లి. ఏనుగు దంతాలు పులికుంటాయి. ఆమ్లెట్ దేంతో వేస్తారు? గడ్డితో. వారానికి 2 ఆదివారాలు. అలా కావాలని అందరూ కోరుకుంటారు కదా, కానీ ఉండదు. మంచి హాలిడేస్. ఒకటే ఆదివారం వస్తుంది, వెంటనే సోమవారం వచ్చేస్తుంది. కానీ సోమవారం వస్తే స్టార్ మహిళ వస్తుంది, ఆదివారం స్టార్ మహిళ రాదు. మీకు నాకు ఇద్దరికి సెలవు. ఎండలో గిటార్ వాయిస్తే ఏమవుతుంది? చలిగా ఉంటుంది. రంగుల రాటం సినిమాలో హీరో రజనీకాంత్. పుణ్యకాలం పోయేటప్పుడు వస్తుంది, అంతకు ముందు రాదు. బాగా ఎండ కొడితే తామరపు ఏమవుతుంది అంటే వికసిస్తుంది. వికసిస్తుంది. అవికసించడం కాకుండా, వాడిపోవడం కాకుండా ఇంకేమైనా చెప్పాలి. పంది కన్నా బరువు ఉండే ఒక జంతువు పిల్లి. 7 రాంగ్ 70 పాయింట్స్. స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ సందర్భంగా 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా వారమంతా స్టార్ మహిళ 3000 ఉత్సవాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మిస్ అవ్వకండి. పది సంవత్సరాల పాటు నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగినటువంటి వన్ అండ్ ఓన్లీ లేడీస్ గేమ్ షోగా స్టార్ మహిళకి సరికొత్త రికార్డ్. స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ల రికార్డ్ అంటే అది మామూలు విషయం అండి. ఒక్క రోజులో సెలబ్రేషన్స్ అయిపోతుందా? అందుకనే ఈ వారం అంతా 3000 ఉత్సవాల సంబరాలు. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే
బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే మహిళల గేమ్ షో ఏకంగా 3000 ఎపిసోడ్లు చేసిందంటే ఓ మై గాడ్. అఖిల రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోబో 2 లో విలన్ ఎవరు? సుమా. టోపీ పెట్టుకునే చేపలు ఎక్కడుంటాయి? ఇంట్లో. ఎడ్ల బండికి ఏ జంతువుల్ని కడతారు? ఎలిఫెంట్స్. విమానం దేనికంటే చిన్నగా ఉంటుంది? స్కూటర్. ఠాగూర్ సినిమా హీరో ఎవరు? ఠాగూర్ రామ్ చరణ్. ఢిల్లీ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఇటలీ. ఏనుగుకి ఎన్ని తోకలుంటాయి? 100. మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? పడుకోవాలి. రోబో 2 లో విలన్ నేనే. టోపీ పెట్టుకునే చేపలు ఎక్కడ ఉంటాయి? ఇంట్లో ఉంటాయి, ఆవిడ పెంచుకుంటున్నారు. ఏది మన ఆ సినిమాలో లాగా చేప మాట్లాడుతుంది వీళ్ళింట్లో. ఎడ్ల బండికి ఏనుగుల్ని కడతారు. ఎడ్ల బండికి ఏనుగుల్ని ఎందుకు కట్టలేదబ్బా? ఎందుకంటే అప్పుడు ఆ బండే అప్పుడు పోదు, ఏమవుతుందంటే ఏనుగులు బండేమో కింద ఉంటుంది, ఏనుగులు పైన ఉంటాయి కదా. అంతే ఇప్పుడు కదా. మనం ఇట్లా ఈడ్చుకొని వెళ్ళాల్సి వస్తుందని కట్టలేదు. కాదు, పైనుంచి వెళ్తారు, ప్రభాస్ వెళ్తాడు కదా. అలా ఎక్కాలా? అలా అలా ఎక్కడానికి 2-3 ట్రై చేసి నడ్డి రగ్గొట్టుకున్నారంట. విమానం దేనికంటే చిన్నగా ఉంటుంది? స్కూటర్. ఠాగూర్ సినిమాలో హీరో రామ్ చరణ్. ఢిల్లీ నగరం ఇటలీలో ఉంది. ఏనుక్కి 1000 తోకలు ఉంటాయి. ఒకటి ఊక్కపోయినా మిగిలిన 999 ఊగుతాయని. ఇంత శరీరం ఇచ్చి దేవుడు దానికి ఇంత తోకిచ్చాడు. ఎప్పుడైనా ఈగ వాగితే గట్టిగా తోలడానికి కూడా లేదు కదా అసలు. సుమా. టిష్కి టిష్కి అనుకుంటూ ఉండాలి. కాదక్క 2 ఏనుగులు కలిసి అంటే దోమ వాళ్తాయి. ఇంకొక ఏనుగు వచ్చి గోకుతుందా? చీమలు కూడా వాళ్ళు. మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? పడుకోవాలి. ఛార్జింగ్ అయిపోతే మనుషులకు అసలు ప్రపంచంలో వేరే పనే లేదనుకుంటున్నారు. పని అంటే మొబైల్ చూడడం, పని లేకపోవడం అంటే మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం. ఇంతకన్నా వేరే ప్రపంచంలో పని లేదు. ఒకప్పుడు ఎవరింటికైనా వెళ్తే ఏమండి బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళగానే ఛార్జర్ ఉందా, వైఫై కనెక్షన్ ఉందా, పాస్వర్డ్ ఒకసారి చెప్తారా అని అడుగుతున్నారు. హాట్స్పాట్. హరిపోయింది కాలంతో పాటు మనుషుల్లో చాలా మార్పులు స్టార్ వచ్చాయి. మహిళ చూడడానికి అదంతా మీకు అర్థం అవ్వట్లేదు. వైఫైయా? టీవీలో చూడొచ్చుగా. యూట్యూబ్ లో చూడలేం కదా. అంటే ఎప్పుడు మిమ్మల్ని ఒకేసారిలో ఊరికే చూడాలనిపించింది అనుకోండి, టీవీలో రారు కదా. యూట్యూబ్ లో అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు. అలా నువ్వే ఎక్కువ వాడుతున్నావని నాకు అర్థమైంది. నేనే వాడుతున్నాక నీకోసమే. 7 రాంగ్ 70 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. అఖిల చూడు. ప్రకాష్ రాజా. ఆ, ఏ ప్రకాష్ రాజ్ గారు. ఆ. బి బి వచ్చేసి తన పేరు నాకు తెలియదు. సి సి మజ్ను మూవీ హీరోయిన్. డి పేర్లు సునీల్. ఏ ప్రకాష్ రాజ్. బి తన పేరు నాకు తెలియట్లేదు. బి సి అను మాన్యుయల్. ఓకే. మజ్ను మూవీ హీరో. అయితే వెళ్ళిపోండి. డి సునీల్. బి ఒకటి తెలియదు. ఇవి ఆగండి. ఏ ప్రకాష్ రాజ్ గారు అవునా? సాయి కుమార్ గారు కదా. చూద్దామే. సాయి గారు వచ్చారు. బి శర్వానంద్. చూద్దాం. అదిగో నీకు పెళ్లి ఫిక్స్ అవడంతో ఓన్లీ మీ ఆయన మాత్రమే కనిపిస్తున్నాడు నీ కళ్ళల్లో. దినేష్ దినేష్ అనుకుంటున్నావు కదా. అను మీరా జాస్మిన్ అడుగో గొంతు చించుకుంటున్నారు వీళ్ళు. ఇది ఒక్కటే కదా పోయింది, ముందు ముందు ఉంది ఇంకా చాలా. డి సునీల్. కరెక్ట్. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. గ్లోరీ ఫ్లారెన్స్ చూడు. సి నాని. డి నయనతార. డి నయనతార. బి వచ్చేసి ఒక నిమిషం. బి
రజనీకాంత్ గారు. ఏ ఒక్కటి తెలియదా? ఏ విష్ణు. విష్ణు. ఓకే, ఏదో గెస్ట్ చేసింది, చూద్దాం. ఏ విష్ణు అంట. రానా అక్క, ప్రభాస్ రానా. అనిపిస్తుంది. రానానా? రానా. ప్రభాస్. ప్రభాస్. సరే చూద్దాం. విక్రమ్. విక్రమ్. ఎవరు చెప్పలేదు యాక్చువల్లీ. బి రజనీకాంత్ గారు, అవునా కాదా చూద్దాం. సి నాని. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఓకే. డి నయనతార, అవునా? మూడు కరెక్ట్, 30 పాయింట్లు. స్వరూప ఎలా ఆడుతుందో చూద్దాం. ఏ ఆలి. డి సిద్ధార్థ్. బి ఎవరు బా తేజ్. తేజ్. నెక్స్ట్ సి జెనిలియా. డి డి సిద్ధార్థ్. ఏ ఏ ఆలి. ఓకే, బి ఒకటి చెప్పాలి. బి తేజ్. తేజ్. వరుణ్ తేజ్. ఓకే, వెళ్ళండి. రీప్లేస్. అయిపోయిందా టైం? ఏ ఆలీ గారు, అవునా కాదో చూద్దాం. అవును. ఎస్, అలీ గారు కరెక్ట్. బి వరుణ్ తేజ్. కరెక్ట్. సి అంజలి అక్క. అంజలి. అంజలి. జెనిలి అన్నావు. అయ్యో. అంజలి. అండ్ డి సిద్ధార్థ్. కరెక్ట్. డి కరెక్ట్, 30 పాయింట్స్. సాయి కృప చూడండి. జయసుధ కాదు, లావణ్య త్రిపాఠి, నితిన్. నితిన్. డి వచ్చేసి ఒకసారి ఏబిసిడి కలిపి చెప్పవా? జయసుధ, లావణ్య. బి లావణ్య త్రిపాఠి, సి నితిన్, డి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. ఏ జయసుధ గారు, అవునా కాదా చూద్దాం. అవును. బి లావణ్య త్రిపాఠి. అది జెనిలియా కదా? జెనిలియా. తొందరపడి ఒక కోయిల తొందరగా కూసింది, చింద్రవంద్ర చేసింది. సి నితిన్. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నవ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త
పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓకే, గుడ్ డాన్సింగ్ సాయి కృప. థ్యాంక్ యూ అక్క. అండ్ డి శివ బాలాజీ. కమల్ హాసన్ గారు. ఎవరో చెప్ప- 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతుంది, చూసి ఐడెంటిఫై చేయండి. అఖిల పడటం కాదు పడి లేవటం గొప్ప. చూద్దాం. పడటం కాదు పడి లేవడం గొప్ప. కరెక్ట్, 10 పాయింట్స్. నువ్వు చెప్పడమే కాదు, ఈ వాక్యం కూడా కరెక్టే. ఎందుకంటే చాలా మంది ఎక్కడైనా కొంచెం ఫెయిలియర్ ఎదుర్కొన్నారు అనుకో, అక్కడితో జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ నాలాగా అలా కాదు, అయిపోయిందాక. అక్కడి నుంచి లేచి ఎదిగి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా మనం కూడా ఎందుకు కాకూడదు అని అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాలన్నమాట ఇంకొక మీనింగ్ జీవితాన్ని. ఉంది అక్క. పడ్డప్పుడు వేరే వాళ్ళు వచ్చి లేపాలా అని ఎదురు చూస్తారు కదా, కింద అవును. జారి పడ్డప్పుడు. ఆ, అప్పుడు అట్లా కాకుండా మనంతకు మనమే లేవాలి. పాపం 2-3 ఫ్రాక్చర్లు ఏమైనా ఉంటే అక్క నేను ఒక టంగ్ ట్విస్టర్ అడుగు. చెప్పు. తొక్కను తొక్కతో తొక్కగా తొక్కించబడిన తొక్క తొక్కిస్తున్న తొక్కను తొక్కతో తొక్కగా తొక్కిస్తుంది. ఏమిటమ్మా ఈ తొక్కలో టంగ్స్టర్? ఏది మళ్ళీ ఒకసారి చెప్పు. తొక్కను తొక్కతో తొక్కగా తొక్కించబడిన తొక్క తొక్కిస్తున్న తొక్కను తొక్కతో తొక్కగా తొక్కిస్తుంది. తొక్కని తొక్కతో తొక్కగా తొక్కించబడిన తొక్క తొక్కించబడినటువంటి తొక్కని కాదు, తొక్కతో కాదు. తొక్కిస్తుంది. ఇది నా కొత్త తొక్కలో టంగ్స్టర్. సరే అక్క ఇంకోటి. తొక్కలో ఉండు ఈమె చెప్తుంది, ఉండు. అక్క తొక్కలో ఈమె చెప్తుంది. నో అక్క నో. ఏ? మళ్ళీ ఒకసారి. చెప్పు మళ్ళీ. తొక్కను తొక్కతో తొక్కగా తొక్కించబడిన తొక్క తొక్కిస్తున్న తొక్కను తొక్కతో తొక్కను తొక్కగా 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 తొక్కిస్తుంది. తొక్కించబడిన ఆగు, దీని మీనింగ్ ఏంటి మనం ఫస్ట్ క్లియర్ గా అర్థం నాకు చేసుకుందాం. ఓకే. నాకు తెలియదు. ఊరికే చెప్పు. తొక్కను ఇంకో తొక్కతో తొక్కితే తొక్కని ఇంకొక తొక్కతో తొక్కితే. లేదు నువ్వు చెప్తూ ఉండు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. తొక్కించబడిన అలా తొక్క కాదు, స్టార్టింగ్ నుంచి. తొక్కను తొక్కతో తొక్కితే అంటే దీని అర్థం పిల్లలారా, ఒక తొక్కని ఇంకొక తొక్కతో తొక్కితే తొక్కించబడిన తొక్క తొక్కించబడినటువంటి తొక్క ఆవేదన ఏమిటో వినండి. తొక్కను తొక్కతో తొక్కిస్తుంది. తొక్కినటువంటి ఆ తొక్కని ఇంకో తొక్కతో తొక్కిస్తుంది. ఇంతేనా? లేదు నువ్వు ఇందాక ఇంకేదో ఒకటి తొక్కను చెప్పావు. తొక్కతో తొక్కగా తొక్కించబడిన తొక్క తొక్కిస్తున్న తొక్కను తొక్కతో తొక్కగా పోనీ అక్క వదిలే. లేదు నువ్వు మళ్ళీ చెప్పాలి బిగినింగ్ నుంచి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్క చెప్పు. ఇందులో అర్థమైంది ఏమంటే ఒక 7 తొక్కలు ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ ఆహా, చేయాలి. లేదు ఇంకో క్వశ్చన్. లేదు నువ్వు ఇదే చెప్పాలి, తప్పదు. నో, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది జనాల మధ్యదారులు ఎలా వదిలేస్తాం? పర్లేదు ఇది చెప్పు, వదిలేయండి. start again. తొక్కలోనే కదా అక్క. తొక్కని తొక్కతో తొక్కగా తొక్కించబడినటువంటి తొక్క తొక్కిస్తున్న తొక్కిస్తున్నటువంటి తొక్కని తొక్కతో తొక్కే కదా అని తొక్కేస్తుంది. ఇంకో క్వశ్చన్. డ్రైవర్ లేని బస్ ఏంటి? డ్రైవర్ లేని బస్సు మన జీవితం. దీనికి డ్రైవర్లు ఉంటారని మనం అనుకొని ఎవరిదో సహాయం తీసుకుంటూ ఉంటాం, కానీ కాదు చివర్లో గానీ అర్థం కాదు మనమే డ్రైవర్లు అని. కాదు. ఇది డ్రైవర్ మనమే అంటే ఇంకెవరు చెప్పలేదు కదా. కదా. డ్రైవర్ లేని బస్ అదే అని పెట్టుకోవాలి. అడిగాను. డ్రైవర్ లేని బస్. డ్రైవర్ లేని బస్సు కొలంబస్. కాదు, కొలంబస్ కి అనుకున్నాను మీరు అదే చెప్తారని, కానీ కొలంబస్ కి నువ్వు ఎలా వాళ్ళు- అనుకున్నావు, నేనేమనుకుంటున్నాను? నేను నేను అనుకుంటుంది నువ్వు అనుకుంటే, నువ్వు అనుకుంటుంది నేను అనుకుంటే, నేను అనుకుంటుంది నువ్వు అనుకుంటావని, నేను ఎలా అనుకుంటాను నువ్వు అనుకుంటున్నావని చెప్పిది. ఒక్క చూసారు ఎంత ప్రభావం చూపించిందో. చెప్పండి. తెలియదు, చెప్పి. సిలబస్. సిలబస్. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ చూడండి. అఖిల, నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం. చూద్దాం. నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం. కరెక్ట్, 10 పాయింట్స్.
నెక్స్ట్ అఖిల 1000, 2000, 3000, ఇంకెన్ని వేలు? ఏమిటోనమ్మా నా వేలను అడగాలి నేను. చూద్దాం. 1000, 2000, 3000 మన స్టార్ మహిళ పూర్తి చేసుకోబోతుంది. ఇంకా 10,000 దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అవునవును, అక్కడ వరకు ఎవరు వెళ్తారో చూడాలి. అప్పుడు స్టార్ పురుష్ కూడా వస్తుంది కదా. రాదు, అది ఎప్పటికీ రాదు. ఎన్ని జనరేషన్స్ మారినా అది రాదు. స్టార్ మహిళే ఉంటుంది. సో స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ ఒక్క ఎపిసోడ్కే పరిమితం చేయడం లేదు. వారం అంతా స్టార్ మహిళ 3000 ఉత్సవాలు జరగబోతున్నాయి. తప్పకుండా చూడండి. వచ్చే వారం స్టార్ మహిళ 3000 ఉత్సవాలు. పది సంవత్సరాల పాటు నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగినటువంటి వన్ అండ్ ఓన్లీ లేడీస్ గేమ్ షోగా స్టార్ మహిళకి సరికొత్త రికార్డ్. స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ల రికార్డ్ అంటే అది మామూలు విషయం అండి. ఒక్క రోజులో సెలబ్రేషన్స్ అయిపోతుందా? అందుకనే ఈ వారం అంతా 3000 ఉత్సవాల సంబరాలు. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన మీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే. మహిళల గేమ్ షో ఏకంగా 3000 ఎపిసోడ్లు చేసిందంటే ఓ మై గాడ్. points. Next. అఖిల, ప్రయాణం జోరుగా సాగుతూనే ఉన్నది. చూద్దాం. అవును, ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి ఏది మన స్టార్ మహిళ జోరుగా సాగుతూనే ఉంది. జూన్ 9, 2008 మొదలైనటువంటి స్టార్ మహిళ ప్రయాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు జోరుగా సాగుతూనే ఉంది. points. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్విలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకేయగా తడిసే నిరజానా సిరినెమలై పురి విప్పేయగా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే అరి ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే తను వేడు రంగులా విల్లై ఊగెనులే సాయి కృపా సూపర్. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఈ
ఈ రౌండ్ లో డైలాగులు వచ్చినప్పుడు బజర్లు నొక్కకండి. క్వశ్చన్ అడగడం మొదలెట్టిన తర్వాత బజర్ నొక్కండి. ఓకే, డైలాగ్. పద్మనాభసింహ. ఏంటి పద్మనాభసింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంట్రా రామారావు నాగేశ్వరరావు? ఏంటి? ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. ఈ సంభాషణలో పద్మనాభ సింహ ఎవరు? స్వరూప. బ్రహ్మానందం. బ్రహ్మానందం కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? స్వరూప. బృందావనం. కాదు. పాస్ట్ సాయి కృప. పాస్ట్ అఖిల. బాద్షా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. రా కోటేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి? పనుందిరా నీ తోడే, కూర్చో. వద్దులేండి వద్దులేండి, ఎందుకు వచ్చింది? ఈ వెయ్యి తీసుకెళ్ళి వెయ్యా? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి వెయ్యి అంటారు. రే ప్రణవ్, అయ్యా. చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్. నాకు ప్రాన్స్. వీడికి 2 ప్రాన్స్, ఫిష్. ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ వెయ్యిలోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? గ్లోరీ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ జల్సా చిత్రంలోనిది. ఆ చిత్రం దర్శకుడు ఎవరు? స్వరూప. త్రివిక్రమ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. బయటకు ఆన్సర్లు చెప్పకమ్మా. అక్క నేను ప్రెస్ చేసేసరికి ప్రెస్ చేసే. సుమక్క మై ఫేవరెట్ డైరెక్టర్. త్రివిక్రమ్ గారా? నెక్స్ట్ డైలాగ్. నాకు ప్రాణభిక్ష పెడతావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 మిగిలినా నువ్వు ఓడినట్టేరా. అవును, నేను వస్తున్నా. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? ఆగక్కడ నువ్వు. గ్లోరీ. రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ మగధీర సినిమాలోనిది. అందులో హీరోయిన్ ఎవరు? అఖిల. కాజల్. కరెక్ట్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. హాయ్. జరిగిందంతా మర్చిపోదాం, నాతో కాఫీకి రండి. చూడు, మీరు గానీ కాఫీకి రాలేదనుకో, ఏం చేస్తా? మిమ్మల్ని ఏమీ చేయను. నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుంటా. ఈ రోజు మీటింగ్ లో నా డెమాన్స్ట్రేషన్ ఉంది, నేను దానికి వెళ్ళను. నా కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం. వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. రేపు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. దీనంతటికీ కారణం మీరు నాతో కాఫీకి రాకపోవడం. ఇలా బెదిరించే కుర్రాళ్ళు ఉన్నారు, ఏం పడిపోకంటే. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? గ్లోరీ. సంతోషం. ఎస్, 10 పాయింట్స్. ఈ సంభాషణలో హీరో ఎక్కడికి రమ్మంటున్నాడు హీరోయిన్ ని? అఖిల. కాఫీ షాప్. కరెక్ట్, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అఖిల తీసుకో. గ్లోరీ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ ఇలా ఒకటి వేసుకోండి, దీన్ని తీసుకొని వచ్చి ఇలా పెట్టండి. ఇలా ఇంకోటి పెట్టుకోండి, మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి పెట్టుకోండి. అలా మీరు ఒక ఐటమ్ ఇందులో గుచ్చాలి, ఒక చక్రం తీసుకొచ్చి పెట్టాలి. మొత్తం అన్ని అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఈ పుల్లని ఇక్కడ వదిలేసేయండి. ఫ్రెష్ ఇంకొక పుల్ల తీసుకోండి, చక్రం మీద చక్రం పెట్టేయండి. ప్రతిదానికి 10 పాయింట్స్. గుచ్చినప్పుడు 10, పెట్టినప్పుడు 10. లీడ్ అఖిల. షీల్డ్ జాగ్రత్తగా దాచుకో. నేనే దాచుకుంటా.
రెడీ 1 2 3 గో. పెట్టే పెట్టే వెళ్ళిపో తొందరగా. ఒక చక్రం అంటే 2 అన్నమాట. అంటే ఒక ఐటమ్ పెడతా ఒక చక్రం కాబట్టి 20 40 60 80 100 120 140 160 180 200. అఖిల షీల్డ్ ఇచ్చేవా? తన లీడ్ లోకి వచ్చింది, తీసుకెళ్ళి ఇచ్చేపో. నువ్వే వచ్చి తీసుకో. అబ్బచ్చా వెళ్ళు, నీకు వద్దంటే ఉండిపో. స్వరూప దా టార్గెట్ 210. రెడీ 1 2 3 గో. అది పెట్టి టైమ్ అప్. 20 40 60 80 100 120 140 160 180 200 సేమ్. మళ్ళీ ఇద్దరికి టైలోనే ఉన్నారు. కాసేపు షీల్డ్ ఇస్తావా పెట్టేసుకుంటావా? పెట్టేసుకుంటా అక్క. ఒప్పుకోను. తీసుకో మరి. రెడీ అఖిల దా 150 నీ టార్గెట్, కానీ నీ తర్వాత గ్లోరీ ఆడుతుంది చూసుకో. రెడీ 1 2 3 గో. మీ టై బ్రేక్ అయిపోయింది. స్వరూప సాయి కృప. ట్వంటీ 40 60 80 100 120 140 160 180 200 220 and 240. Congrats, lead. $270 గ్లోరీ నీ టార్గెట్ విన్ అవ్వడానికి రా. నీ సుడిగాలి సుధీర్ని తలుచుకొని ఆడు. ఓకే రెడీ 1 2 3 గో. సుడిగాలిలాగా ఆడు.
రోజు విన్నర్ రంగారెడ్డి నుంచి అఖిల. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ కంగ్రాచులేషన్స్, మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. రేపు సండే స్టార్ మహిళ లేదు, మండే నుంచి మాత్రం స్టార్ మహిళ 3000 ఉత్సవాలతో మేము సిద్ధంగా ఉంటాము. వారమంతా స్టార్ మహిళ 3000 వారోత్సవాలు. పది సంవత్సరాల పాటు నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగినటువంటి వన్ అండ్ ఓన్లీ లేడీస్ గేమ్ షోగా స్టార్ మహిళకి సరికొత్త రికార్డ్. స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ల రికార్డ్ అంటే అది మామూలు విషయం అండి? ఒక్క రోజులో సెలబ్రేషన్స్ అయిపోతుందా? అందుకనే ఈ వారం అంతా 3000 ఉత్సవాల సంబరాలు. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన మీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే. మహిళల గేమ్ షో ఏకంగా 3000 ఎపిసోడ్లు చేసిందంటే ఓ మై గాడ్!